రోడ్లపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని హుజురాబాద్ వాహనముల తనిఖీ అధికారి కంచి వేణు పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2026 నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, 4 చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ తప్పక పెట్టుకోవాలని స్పష్టం చేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వంటి భద్రతా చర్యలు పాటిస్తే ప్రమాదాల తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చని, అనేక అమూల్యమైన ప్రాణాలను రక్షించగలవని తెలిపారు. రహదారిపై ప్రయాణించే ప్రతి వ్యక్తి జీవితం విలువైనదేనని, తన జీవితం మాత్రమే కాదు, ఎదుటివారి ప్రాణాలు కూడా తన చేతుల్లోనే ఉన్నాయని ప్రతి వాహనదారుడు గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తస్మా నాయకులు తిరుపతి రెడ్డి, రవాణా శాఖ సిబ్బంది, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కత్తులు నాగరాజు, బుర్ర సురేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ట్రాన్స్పోర్ట్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు ఉన్న ప్రభాకర్ గారి ఆదేశాలతో మనం జనవరి 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు రాష్ట్ర రోడ్డు భద్రతా మాసోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు జమ్మికుంటలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను కూడా వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. మన శరీర అంగాలలో అన్నిటికంటే కూడా తలలో ఉన్న ఒక మెదడు కీలక బాధ్యత వహిస్తుంది. ఏ అంగం కదలాలన్నా కానీ, ఎలాంటి ఆలోచన రావాలన్నా కానీ, కంటి చూపు కానీ, వినికిడి శక్తి కానీ మొత్తం కూడా మెదడు పనితీరుపైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు శిరస్నానం లేకుండా ఉంటే మెదడుకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మెదడు యొక్క భాగం ఏదైతే దెబ్బతింటుందో దానికి శస్త్రచికిత్స అనేది చాలా స్వల్పమైనటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా కాలు ఇరిగినప్పుడు, చెయ్యి ఇరిగినప్పుడు మిగతా ఏదైనా అంగాలకు చికిత్స ఉంటుంది, కానీ మెదడుకు చికిత్స యొక్క పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే సర్వేలు చెప్తున్నాయి ఏంటంటే 22% నుండి 80% వరకు కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు జీవితాన్ని. కాబట్టి మీరందరూ కూడా విధిగా హెల్మెట్ పెట్టుకొని వాహనాలను నడపాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.